హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నవ్య. ఫ్రెండ్స్, మీరందరూ నా ప్రీవియస్ వీడియో చూసారనుకుంటున్నాను. ఎవరైతే నా వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈరోజు నేను మీకు మా వైష్ణోదేవి పూజ గురించి చెప్పాలనుకుంటున్నాను. వైష్ణోదేవి పూజను మనం ఏ రోజు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అమ్మవారికి మనం ఏ విధంగా మొక్కుకోవాలి, ఈ పూజను ఎవరెవరు చేసుకోవచ్చు, పూజ చేసే రోజు ఎటువంటి దుస్తులు ధరించాలి, మనం ఈమె పూజకు ఉపవాసం ఉండాలా ఉండనవసరం లేదా, ఒకవేళ ఉపవాసం ఉంటే ఆ రోజు మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటిని గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీకు వైష్ణోదేవి పూజ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. వైష్ణోదేవి పూజను మనం సోమవారం నాడు చేయాలి. మనం పూజను సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు చేయాలి. ఈమె పూజను పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, భర్త లేని వారు ఎవరైనా చేసుకోవచ్చు. పూజ రోజు మనం ఎరుపు రంగు దుస్తుల్ని ధరించాలి. ఎరుపు రంగు ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరమైనది. ఈమె పూజకు మనం ఉపవాసం ఉండాలి. పూజకు మనం కుంకాన్ని అస్సలు వాడకూడదు, సింధూరాన్ని వాడాలి. అలాగే అక్షంతలు కూడా సింధూరాన్ని కలిపిన ఎరుపు అక్షంతలనే వాడాలి. ఈ పూజకు మనం ఎరుపు రంగు పువ్వులనే వాడాలి. ఎరుపు రంగు పువ్వులు అంటే మనం గులాబీలు, సీమబంతి పూలు, మందారాలు ఇలా చాలా ఉంటాయి. మీరు ఏ పువ్వులనైనా వాడండి, కానీ ఖచ్చితంగా 5 మందారాలు ఉండాలి. ఎందుకంటే ఈమె పూజలో మనం కలశాన్ని పెడతాము కనుక 3 మందారాలు అమ్మవారి పటానికి, 2 మందారాలు కలశానికి కావాల్సి ఉంటుంది. అలాగే 2 ఎర్రగుడ్డలు కొత్తవి, 1 పీచు కొబ్బరికాయ, 1 మామూలు కొబ్బరికాయ, పసుపు, గంధం, సింధూరం, ఎర్రక్షింతలు, ప్రమిదలు, ఆవు నెయ్యి, ఆకు, పక్క, అరటిపండ్లు, పసుపు గణపతి, ఇవన్నీ కూడా మనం పూజలో ఉండవలసి ఉన్నవి. అమ్మవారికి ప్రసాదంగా బెల్లం పరవన్నాన్నే చేయాలి. మనం పరవన్నంలో నెయ్యిని, కిస్మిస్ని, జీడిపప్పుని ఉపయోగించకూడదు. ఉపవాసం చేసే రోజు మనం టీని కానీ పాలను కానీ తాగవచ్చు. నీళ్ళు, కాఫీ, భోజనం, టిఫిన్ ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు. అలాగే నీసు పదార్థాలు అస్సలు ముట్టకూడదు. మనం ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఎవరితోనూ గొడవ పడటం, అరవటం, చెడు మాటలను మాట్లాడటం చేయకూడదు. మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. ముందుగా మనం ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి. తర్వాత తలారా స్నానం చేసి యథాప్రకారంగా పూజ చేసుకుంటూ అమ్మవారికి ఈ విధంగా మొక్కుకోవాలి. అమ్మ వైష్ణోదేవి, నేను ఈరోజు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నా ఈ పూజను స్వీకరించి నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. మనం అమ్మవారి కథను 3 పేపర్లలో ప్రింట్ చేయించి పూజ సమయంలో అమ్మవారి పక్కన పెట్టాలి. ఈ పేపర్లను మనం 25 రోజుల్లో ఎవరికైనా ఇవ్వాలి. ఇచ్చే ముందు ఈ పూజను వారు చేస్తారో చేయరో అడిగి ఇవ్వాలి. ఎందుకంటే ఈమె కథ ఉన్న పేపర్లు తీసుకున్న వారు ఖచ్చితంగా ఒక్క సోమవారం నాడు వైష్ణోదేవి పూజను చేయాలి. మొదటి పేపర్ను తాంబూలంతో ఇవ్వాలి. మిగిలినవి మామూలుగా ఇచ్చేయవచ్చు. ఎవరు కూడా మేము ఈమె పూజను చేయలేము అని తీసుకొని పక్షంలో ఈ పేపర్లను పారే నీటిలో కలిపేయాలి. అది కూడా 25 రోజుల లోపలే. ఇక పూజ మొదలు పెట్టవలసిన సాయంత్రం మళ్ళీ మనం తలారా స్నానం చేసి అమ్మవారికి ముందుగా ప్రసాదం చేయాలి. తర్వాత ఒక పీటను తీసుకొని నేను చూపించిన విధంగా సింధూరంతో గీయాలి. మనం పీటకు ముందు పసుపు రాసి తర్వాత సింధూరంతో గీయాలండి. తెల్లబొట్టులు లాంటివి ఏమీ కూడా ఈ పూజలో పెట్టకూడదు. పీటను మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటారో అక్కడ పెట్టి పీట మీద ఒక ఎర్రగుడ్డని ఈ విధంగా వేయాలి. పీట మీద ముందు పసుపు గణపతిని మనకు కుడివైపుగా పెట్టాలి. తర్వాత వైష్ణోదేవి పటాన్ని పెట్టాలి. మందార పూలతో దేవుళ్ళని అలంకరించాలి. ఇప్పుడు ఒక రాగి చెంబు లేదా వెండి చెంబు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ముందుగా పసుపు రాసి 5 బొట్లను సింధూరంతో ఈ విధంగా పెట్టాలి. తర్వాత అందులో నిండుగా నీటిని నింపాలి. 1 రూపాయి నాణాన్ని అమ్మవారిగా భావించి ఆ నీటిలో వేయాలి. అలాగే బియ్యాన్ని కొంచెం తీసుకొని 3 సార్లుగా కలశంలో వేయాలి. తర్వాత 4 తమలపాకులను చూపించిన విధంగా పెట్టి అందులో ఒక ఎర్ర మందారాన్ని వేయాలి. ఇప్పుడు ఒక పీచు కొబ్బరికాయను తీసుకొని బొల్లు లేకుండా పసుపు రాసి సింధూరంతో 5 బొట్లు పెట్టాలి. ఈ కొబ్బరికాయను కలశం మీద పెట్టి ఆ కలశాన్ని ఈ విధంగా పీట మీద పెట్టాలి. కలశం పీట మీద పెట్టే ముందు కొంచెం బియ్యాన్ని వేయాలి. ఒకసారి కలశాన్ని పీఠం మీద పెట్టాక ఇక కదిలించకూడదు. ఇంకో ఎర్రగుడ్డను తీసుకొని దాన్ని చతురస్రాకారంగా
మడిచి ఈ విధంగా వేసి దాని మీద ఒక ఎర్ర మందారాన్ని పెట్టాలి. మీకు ఫోటోలో చూపించిన విధంగా దేవునికి 3 తాంబూలాలు 3 ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపాలని, గణపతికి వేరుగా ఇంకో దీపాన్ని వెలిగించాలి. ముందుగా గణపతికి దీపం వెలిగించిన తర్వాతే అమ్మవారికి దీపం వెలిగించాలి. ధూపం వేయాలి. కేశవనామాల్ని చదివి ఉపవాసాన్ని విడవాలి. అంటే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఉద్ధరణితో ఒక్కో మంత్రానికి ఒక్కోసారి నీటిని తాగాలి. ఇంకా అష్టోత్తర శతనామావళిని చదవాలి. తరువాత దేవునికి కొబ్బరికాయను కొట్టి కథను చదువుకోవాలి. కథ చదివిన తర్వాత హారతిని ఇవ్వాలి. ఇక దేవుని ప్రసాదాన్ని మన ఇంట్లో వారికి అందరికీ పెట్టి తర్వాత మనం దేవుని ముందు కూర్చొని దీపం కొండెక్క లోపే తినాలి. దేవునికి కొట్టిన కొబ్బరికాయను కూడా పరవన్నం ప్రసాదంతో తినేయాలి. ఇక పడుకునే ముందు పీటను కొంచెం కదిలించాలి. మళ్ళీ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి మనం పూజకు వాడిన వస్తువులన్నింటినీ అంటే 108 పువ్వులను, పీచు కొబ్బరికాయను, మిగిలిన సింధూరాన్ని, ఎర్ర అక్షింతల్ని, పసుపు గణపతిను, ప్రమిదలను, తమలపాకులను పారే నీటిలో అంటే పెద్ద కాలువల్లో కలపాలి. కలశంలో వేసిన మందారాన్ని, కలశం పైన పెట్టిన మందారాన్ని కూడా నీటిలో కలపాలి. కలశంలోని నీటిని తులసి చెట్టులో పోయాలి. బియ్యాన్ని పక్షులకు వేయాలి. రూపాయి నాణ్యాన్ని, ఎర్రగుడ్డల్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ పూజను మనం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనం అంతకుముందు వాడిన ఎర్రగుడ్డల్ని, రూపాయి నాణ్యాన్ని వాడుకోవచ్చు. మనం ఈ పూజకు కావాలంటే 3 వారాలు ముక్కుకొని చేసుకోవచ్చు. అలాగే పేపర్లను 3 కాకుండా మీరు ఎన్ని పంచగలరో అన్నిటిని ప్రింట్ చేయించి పూజ సమయంలో దేవుని దగ్గర పెట్టి పంచుకోవచ్చండి. మీరు అమ్మవారి గురించి ఎంతగా ప్రచారం చేస్తారో మీకు అంత మంచి జరుగుతుంది. మీ కష్టాలన్నిటిని కూడా ఆమె తీరిపోయేలా చేస్తుంది. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వైష్ణోదేవి పూజను చేయాలని చెప్పానో అదే విధంగా చేయండి. మీకంతా మంచిగా జరుగుతుంది. జై మా వైష్ణోదేవికి. నేను చెప్పిన వైష్ణోదేవి పూజా విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.